అన్నా పిలిచావంట? అదేరా, ఎలక్షన్ కోడ్ దగ్గర వస్తుంది కదా, పైసలు ఎలా పంచాలో అర్థమైతలే, నిన్నో పాలు అడుగుదామని పిలిచిన. మొత్తం పైసలు రెడీ అయినాయా అన్న? రియల్ ఎస్టేట్ వాడు సగమే ఇచ్చిండ్రా. వాడి పుంగి బజ ఇద్దామంటే దొరకట్లేదు వాడు. ఒక పని చేద్దామన్నా, సగం పైసలకి ఇప్పుడు పంపిద్దాం. మరి మిగతా పైసలు? గదా అన్నా, ఏదో ఒక చారిటీ దగ్గర పోయి 1,00,000 రూపాయలు ఇస్తాం, బినామీ పేరు మీద మీ చారిటీ డబ్బులు పంపిస్తామంటే వాళ్ళు తీసుకుంటారు. మన డబ్బుల్లో 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఆ 1,00,000 రూపాయల డిమాండ్ వాళ్ళు తీసుకొని వాళ్ళు మన పైసల్ని మన బినామీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని గా డబ్బులు మొత్తం మనం పనిచేస్తాం. గంతే. బా ఏం చెప్పినవరా, చదువుకోలేదు కానీ దిమాగ్ బాగుంది నీకు. సరే అన్న, నేను వెళ్తాను మరి. రేయ్ ఆగు ఆగు, గిందాక హైవే నుంచి గిట్లా పోతా అంటే నీ ల్యాండ్ చూసిండ్రా. వద్దన్నా వద్దు, గా పొలం ఆ ల్యాండ్ సంగతి ఇక్కడ నుండి వదిలే. రేయ్ నాకు కావాల్సింది ఎలాగైనా దక్కించుకుంటారా? అన్నా 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 అన్నా, నువ్వు నాకు దేవుని మళ్ళేనే. నీకో విషయం చెప్పనా, నాకు ఆకలిస్తున్నప్పుడు నువ్వు అన్నం పెట్టినావు, కానీ నా పొలం జోలికి వస్తే అన్నం తిన్న గీ చేత్తోనే గడ్డపార నీ గుండెలో దింపుతా. చివరికి ఒక మాట అన్నా, నేను మొక్తానానే, గా పొలం జోలికి మాత్రం రాకే.